వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, చాలామంది పాపం ఇంకా కామెంట్స్ పెడుతున్నాను. నిన్న కూడా చెప్పాను, నేను చాలా వరకు అంటే వాస్తవాలు మాట్లాడితే చాలా బాధేస్తుంది. సరే, వచ్చినటువంటి ప్యానలిస్టులు మాట్లాడతారులే, మనం ఎందుకులే అని చెప్పేసి అక్కడే ఉన్నా సరే చాలామందికి పాపం ఇబ్బంది కలుగుతుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడదాం మనం. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో 2022 మీ ప్రభుత్వం జీవో ఇచ్చింది, 34% మేము ఇస్తామని చెప్పేసి. సో దాని మీద మీరు చెప్పిన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, ఆయన కర్నూలు జిల్లా ఆయన, బహుశా అనంతపురం జిల్లా ఆయన, రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఆయన కోర్టుకు వెళ్తే దాన్ని ఏం చేశారంటే కుదరదని చెప్పేసి 24% ఏదో తగ్గించినటువంటి పరిస్థితి. సార్, ఆ తర్వాత కనీసం అంటే దీని మీద మనం బీసీలకు రిజర్వేషన్లు ఇద్దాం అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకున్నాం కదా, వెనక్కి తగ్గకూడదు కదా అని చెప్పేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడము, లేకపోతే 9th షెడ్యూల్లో చేర్చేటటువంటి ప్రయత్నం చేయడము. సో అలాంటి ప్రయత్నాలు అప్పట్లో ఏమీ జరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎల్నీలో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. సో ఈ సందర్భంలో ఏంటంటే అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అసలు ఏం చేద్దాం ఏంటి అనేది. ఇప్పుడు కరువు అనేది అంటే మీరు చెప్తుంటారు, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించేది చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది అది ఇది అని చెప్పేసి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎల్నీలో వచ్చింది. సో వాతావరణ పరిస్థితులు కూడా నిందించడం కాకుండా కూర్చొని ఒక సయోధ్యగా మాట్లాడి, ఇదిగో మేము మా వైపు నుంచి ఇవన్నీ ఉన్నాయండి, ఇవి చెయ్యండి అని చెప్పే ఒక సహృదమైనటువంటి వాతావరణం ఎందుకు ఉండట్లేదు సార్ అసలు రాష్ట్రంలో? ఇప్పుడు అందరూ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనేది నేను అందలుచుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఎక్కువ సార్లు ఆయన ఉన్న కాలంలోనే కరువు వచ్చింది కాబట్టి సహజంగా ప్రజల్లో ఆ నానుడు ఉంది, దాన్ని మనం ఎదుర్కోవాలి. అంటే నేనేమంటానంటే, సరే గతం ఏం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎల్నీలో ఇప్పుడున్న సమస్య ఎల్నీనో ఉంది. ఈ ఎల్నీనో ఒక్క నిమిషం ఇప్పుడు ఎల్నీనో ఉంది. ఇప్పుడు ఎల్నీనోకి మనము ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుంది, దానికి అధికారులు ప్రజలకి ఏ రకమైన సూచనలు ఇవ్వబోతున్నారు, ఏ విషయాల్లో ఎక్కడెక్కడ అధికారులు సహాయం చేస్తారు, అట్లానే ప్రజలు కూడా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రవర్తించాలి, వీటన్నిటిని ఒక కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలా, లేకపోతే ప్రజలు ప్రకటించాలా, లేకపోతే ఈ ప్రతిపక్షాలు ప్రకటించాలా? ఈ కార్యాచరణ ప్రకటించాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకుందో ప్రజలకు వివరించాలి. అట్లానే అధికారులు ఏ విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఏ విషయాలు మనం చేస్తే చెప్పాలి. అది వెంకటేశ్వర రెడ్డి గారు అందుకే వాస్తవంగా వెంకటేశ్వర రెడ్డి గారు అందుకే మీరంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్ వర్డ్స్ మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి ఆ 4 లైన్లు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి వర్డ్స్. ఎందుకంటున్నానంటే మీరు ఏం చేస్తున్నారు, కనీసం వర్షాభావ పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో మీ కార్యాచరణ ఏంటి, మేము అలా చేస్తున్నాం, రైతులను మీరు అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే రైతులకు చెప్పే ప్రయత్నం చేయండి, దీంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. చాలా అద్భుతమైన వర్డ్. చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ అలాంటి ప్రయత్నాలు అయితే